దయనీయమైన హృదయంతో నీకు మేము అంజలి ఘటిస్తున్నాం. కొన్ని విషయాల్ని ఎప్పుడూ అసలు మర్చిపోలేము. కానీ ఈ ప్రపంచంలో నీకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ నిన్ను పంపిస్తున్నాం. నీవు ప్రాణము వదిలినా కూడా నీ జ్ఞాపకాలు మా మదిలో మిగిలిపోయి ఉన్నాయి. ఆయన నిన్ను చేజార్చారు. మా కంటిని కన్నీరుతో నింపి నీవు ఆ ప్రభువు పాదాల చెంత చాలా సుఖంగా ఉంటావని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు. ఆమెన్. ఏంటో శబ్దం? నువ్వు ఓకే కదా? అది కొంచెం ఆఫ్ చేస్తావా? లేదు, నేనేమనుకుంటున్నా దాన్ని ఆఫ్ చేయమని చెప్పాను. సరా, ఇదంతా కూడా నీ తప్పే. సరేగానే వాడెలా ఉన్నాడు? వాళ్ళ అమ్మా నన్ను పోయాక మారిపోయాడు. హోమ్ స్వీట్ హోమ్. ఓకే, పవర్లో ఏ సమస్య లేదనుకుంటాను. ముందు వెళ్ళి నీటిని చూద్దాం. ఇక్కడ చూడు. సరిగా క్లీన్ చేయలేదనుకుంటాను, అందుకే ఇంత డర్టీగా ఉంది. టూల్స్ తీసుకొచ్చి అన్నీ సరిచేద్దాం. అక్కడేం చేస్తున్నావు? కాస్త ఇలా వస్తావా?
ఏంటి? లేదు, ఏం లేదు. ఇది జినోస్ కదా? అవును, అసలు బాగాలేదు. అవును. మనం అసలు ఏం చేస్తున్నావు? దేని గురించి అడుగుతున్నావు? అదే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొన్ని విషయాలు మార్చాలనుకుంటున్నాను. నాకు అర్థమవుతుంది. ఇది కాస్త ఫ్రెష్గా ఉంటుందని నాకు అనిపించింది. నీకే తెలుసు లాస్ట్ ఇయర్ ఏం జరిగిందని. సరే, ఓకే. అన్నట్టు ఈ ప్లేస్ నాకు సెట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అనుకుంటాను. నువ్వు ఇప్పుడు బెటర్గా ఫీల్ కావట్లేదా? బెటర్గానా? ఇలా చూడు, ఏం జరిగినా సరే, కొత్తగా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, ఇంతకుముందు జరిగిన చేదు అనుభవాలను మనం సులభంగా మర్చిపోలేం. అదే కదా నేను ముందే చెప్పింది. ముందు నాకు అసలు ఏం అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఓకే. యా, కొత్త ప్లేస్లో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి నా మైండ్ సెట్ సిద్ధంగా లేదు. అర్థమైందా? ఇదంత సులభం కాదని నాకు తెలుసు. నువ్వు దాటొచ్చిన విషయాలన్నీ యా, ఆలోచిస్తేనే విడ్డూరంగా ఉంది. నువ్వేమంటున్నావు? నువ్వు ఈ మధ్య కొంతమంది జీవితం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. ఎందుకని? ఎందుకంటే తను నా సిస్టర్. తనంటే నాకు ఇష్టం. అబద్ధం చెప్పుకు. 10 ఏళ్లుగా నీ క్రిస్మస్ కార్డులో నా పేరు కూడా లేదు. నువ్వు మర్చిపోయావా? నా చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు. నాకు ఫీవర్ వచ్చి పడుకున్నప్పుడు కూడా నాకేమైందని కనీసం అడగలేదు కూడా. నాకు ఎవరో తెలియని వాళ్ళు కూడా సాయం చేశారు, కానీ నువ్వు నాకు తెలుసు. నువ్వు చెప్పేది కరెక్టే. నేను చేయవలసినవేవి సరిగా చేయలేదు. ఎప్పుడు అమ్మా నాన్న వెనకే దాక్కుండేవాడిని. తన కోసం నీ కోసం ఏదైనా చేసి ఉండాల్సింది. కానీ నీకే తెలుసు. నువ్వెవరివో నాకు తెలుసు. ఏంటిది? ఈ పిజ్జాలో పన్ను ఉందేంటి? ఎవరు చేసిన పన్ను ఇచ్చి? నువ్వు బానే ఉన్నావుగా? నేను వెళ్ళి నిద్రపోతాను. కమాన్, సిగ్నల్ కూడా ఇక్కడ లేదా? యా, లోపలికి రావచ్చా? అఫ్ కోర్స్. హే, అవును, నీ పళ్ళు ఎలా ఉంది ఇప్పుడు? నొప్పెడుతుంది. కావాలంటే ఇక్కడ మందులు ఉన్నాయి, తీసుకో. వద్దులే. ఇలా చూడు, నువ్వు ట్రై చేస్తున్నావని అర్థమవుతోంది. నాకు నిన్ను అప్రిషియేట్ చేయాలనే ఉంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వెందులోనూ బయటపడకపోయినప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం. నేను నీకు సారీ చెప్పుకుంటున్నాను. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం కనిపెట్టానో చూడు. ఓ మై గాడ్, నా జుట్టును చూసావా? చిన్నప్పుడు చాలా ఘోరంగా ఉన్నావు నువ్వు. నువ్వు చిన్నపిల్లలా ఉన్నావు, పెద్దదానిలా అనిపించట్లేదు. నేను బాగా మిస్ అయ్యాను తెలుసా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. సరే, నేను వెళ్ళి నిద్రపోతాను. సరే, వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. మమ్మీ,
ఏంటిది? రిచర్డ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడు, క్లీన్ చేస్తున్నాను. ఇన్ని నీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను. టబ్ లో నేనే నీళ్లు వదిలేసాను, అందుకే ఇలా జరిగింది. మనకి నీళ్ళేమి ఎక్కువగా లభించలేదు. హే సారీ. ఇలా చూడు, నువ్వు బయటికి వెళ్ళేట్టుంటే అన్నిటినీ చెక్ చేసుకుని వెళ్ళు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు, సరేనా? నేనేమి చిన్నపిల్లని కాదు రిచర్డ్. నేను నీ మంచికే చెప్తున్నాను. నాకది బాగా తెలుసు. నీకే సమస్య ఉండకూడదని. యా, సరే, నేను బయటకు వెళ్తున్నాను. నీకేమన్నా కావాలా? కాఫీ కావాలి. ఓకే, నేను నీకు బ్రేక్ఫాస్ట్తో కలిపి తీసుకొస్తాను. ఓకే. రిచర్డ్, ఎక్స్క్యూజ్ మీ. నన్ను గుర్తుపట్టలేదా? నేను జామ్ థామ్సన్. మా పిల్లలతో కలిసి నువ్వు స్కూల్కి వెళ్ళేవాడివి. మీ అమ్మ ఫ్రెండ్. మిస్సెస్ థామ్సన్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగా ఎదిగిపోయావు. చాలా ఏళ్ళైంది. యా, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నావు. నువ్వెందుకు వచ్చావు? ఇష్టపడేం కాదు, ఇది నేను పుట్టిన ప్రదేశం. చెల్లెల్ని కూడా ఇక్కడ తీసుకొద్దామని తీసుకొచ్చాను. సరా కూడా నీతో వచ్చిందా? తనని చూసి కూడా చానాళ్ళైంది. తాను ఎప్పుడు అంతే. తను కాస్త వ్యత్యాసంగా. స్ట్రేంజ్ గానా? నువ్వు చెప్పావు, నేను కాదు. మళ్ళీ చెప్తున్నాను అనుకోకు. మళ్ళీ చూసినందుకు సంతోషంగా ఉంది. చాలా సంతోషం నాకు. థ్యాంక్ యూ. జాగ్రత్త. దీని ఒక పార్ట్ ఇక్కడ ఉంది, ఇంకో పార్ట్ ఎక్కడ ఉంటుందబ్బా? అదే బాధ కలిగిస్తుంది. అర్థం కాలేదు. నీలాంటి రైస్ ఫ్లిట్ ధైర్యంతో దేన్నైనా సాధించగలవు, కానీ దాని రెండో భాగాన్ని కనిపెట్టడం చాలా కష్టం. అవును, అది నిజమే. ఇదిగోండి, దీనికి బిల్ వేసి ఒకే ఒకటి మిస్ అవుతుంది, అదేంటో చూడండి. సరే సార్, చెక్ చేస్తాను. ఐఎమ్ సారీ, నేనేమైనా సాయం చేయగలనా? నాకొద్దు, నీకు మాత్రం కావాలి. రిచర్డ్, నా పేరు మీకు తెలుసా? లాస్ట్ ఇయర్ లైజాని పోగొట్టుకున్నావుగా. నిజమే. తను ఫీవర్లో ఉంది, ఆ తర్వాతే ప్రాణం పోయింది. అదెందుకో తెలుసా? దాని వెనకేముందో తెలుసా? అది బాతుటబ్బులో కాదు. మీరెవరో నాకు తెలియదు, నాకు కొంచెం దూరంగా ఉండండి. ఇలా చూడు, ఆ స్టోరీ గురించి నీకు అన్నీ తెలుసని నాకు బాగా తెలుసు. యాడమ్ కూడా తెలుసు. నువ్వు అవి చెప్పే తీరాలి. నేను మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే సార్, మీరు అడిగింది నాకు దొరికింది. ఇదిగోండి 12:35. ఎవరు మీరు? నేను జాన్ థామ్సన్, పక్కింట్లో ఉన్నాను. తిను నా ఫ్రెండ్ ఏమీ. నేను నీ టైంని వేస్ట్ చేయలేదు కదా సరా? మిస్సెస్ థామ్సన్, ఎలా ఉన్నారు? నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇప్పుడు. నువ్వు హార్ట్ బ్రేకరే అనుకుంటాను. మీరు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. సరే, లోపలికి రండి. నీకోసం యాపిల్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. మీకు ఇంకా గుర్తుందా? ఎవరికి ఏం ఇష్టమో నాకు బాగా తెలుసు. తర్వాత తను నా ఫ్రెండ్ ఏమీ. హాయ్ ఏమీ. హాయ్, నైస్ టు మీట్ యూ. మీరిద్దరు ఇంకా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. ష్యూర్. ఇక్కడ చాలా బాక్సెస్ అవి ఉన్నాయి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇవన్నీ నేను ఇంకా సర్దుకోలేదు. అరే దాందే ఉంది, వదిలే. షాపింగ్ వెళ్ళడానికి నాకు అస్సలు టైం కుదరడం లేదు. తోడెవరు లేరు, ఒంటరిగా వెళ్ళాలనిపించడం లేదు. నీతో పాటు మేము వస్తాం. అంతేకాదు, నేను అక్కడేం కొనక్కర్లేదు. క్రీమ్ కూడా తినకూడదని డాక్టర్ గారు అంటున్నారు. తినడానికి ఏదైనా ఇస్తే ప్లెయిన్ గా ఇవ్వండి. ఓకే, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్.
ఈ లవ్లీ యంగ్ లేడీ ఎవరు? ఎవరినంటున్నారు? చూడు ఎంత అందంగా ఉందో. అవునా, చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి నీ కూతురా? నువ్వు చదువుకున్న స్కూల్ ఇక్కడ ఇంకా ఓపెన్ లోనే ఉంది. అక్కడికి మాత్రం తీసుకెళ్లకు. ఇంకా బెస్ట్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఒక స్కూల్ చెప్తాను, అక్కడ చేర్పించు. అంటే తను పోయిన సంవత్సరమే చనిపోయింది. ఓహ్, ఐఎమ్ సో సారీ. లేదు, పర్లేదులేండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటి మా అదోలా ఉన్నావు? ఏమైంది? నీకు దెబ్బ ఏమైనా తగిలిందా? ఏమైంది? ఉన్నట్టుండి నా హృదయం మీద ఏదో ఫైర్ పడ్డట్టు అనిపించింది. అరే దేవుడా. ఇదిగోండి, క్లాత్ తీసుకొచ్చాను. మేము బయలుదేరుతున్నాం. తర్వాత కలుద్దాం. పద, పద. సరా, ఏం కాలేదు, ఏం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడు పర్లేదా? లేదు, నేను బెటర్గా ఫీల్ అవడం లేదు. లేదు, ఏం కాలేదు. కాస్త ప్రశాంతంగా ఉండు. చూడు, నాకు ఈ చోటు నచ్చలేదు. ఇక్కడేదో పొరపాటు జరుగుతోంది. ముందు అసలు ఏం జరిగిందో కాస్త చెప్పు నాకు. ఆ విరిగిన తలుపు, తర్వాత ఆ మురికి ప్రదేశం, ఇవే నీ సమస్యల? ఒక ఇంట్లో ఇవన్నీ ఉండడం సాధారణమే కదా. ఇలా చూడు, నీకు ఒకటే చెప్తున్నాను, మనకి కొన్ని సమయాల్లో ఇలాగే ఇదంతా అనిపిస్తుంది. నా ఊహ అంటావా? లేదు, నేనంటోంది అది కాదు. నువ్వు ముందు జరిగిన విషయాన్ని ఆలోచిస్తున్నావు. అదే నిన్ను ఇలా ఆలోచించేలా చేస్తోంది. నువ్వు కాస్త బాగా ఆలోచించి చూస్తే నీకే అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ కొన్నింటిని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు. 13 సంవత్సరాల తర్వాత మన ఇంటికి మనం వచ్చాం. అందుకే నువ్వు కాస్త ఇలా ఫీల్ అవుతున్నావు. లేదు, నువ్వు ఇక్కడే కదా ఉన్నావు. కానీ కానీ నీకేమీ కనిపించడం లేదే. నిన్న రాత్రి నేను స్నానం చేసేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకవేళ నేనే ఊహించుకుంటున్నానా? అది ఎలాగైనా ఉండొచ్చు. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచించాలి. నువ్వు ఎవరు, ఏంటి, ఇక్కడ ఏం జరుగుతోంది అన్నీ ఆలోచించాలి. నాకు అర్థమవుతోంది. నేను వెళ్ళి కాస్త రిఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే,
హే ఫోక్స్, మీకు ఏం కావాలో చెప్పండి. కప్ సోర్ కావాలి. మీకు మ్యామ్? నాకు ట్రాప్ వేస్ కావాలి. ఓకే మేడం. యా. ఈ ప్లేస్ని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఈ చోటుకు సంబంధించినంత వరకు నాకు అన్ని అనవసరమైన జ్ఞాపకాలే. ఇక్కడ ఉండడం వల్ల నీకే ఇబ్బంది లేదుగా? లేదు లేదు, అటువంటిదేం లేదు, ఏ సమస్య లేదు. ఇంతకుముందు ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉండే తెలుసా? అంతా మారిపోయింది కదా. నెక్స్ట్ మంత్ లోపు ఇంకా మారచ్చు. కంగ్రాచులేషన్స్. చాలా మంచి విషయం. యా, ఇంకొన్ని రోజుల్లో అంతా మారిపోతుంది. ఏంటి? ఇదిగోండి మేడం, మీరు అడిగినవన్నీ తీసుకొచ్చాను. టోటల్ 450. హే, డ్రింక్స్ తెచ్చారు. ఐఎమ్ సారీ, నేను అక్కడ చూస్తున్నాను, మిమ్మల్ని It's okay. గుర్తించలేకపోయాను. హే, నువ్వు ఓకే కదా? యా, నేను బాగానే ఉన్నాను. కీ తీసుకొని పైకెళ్దాం. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, మై ఫేర్ లేడీ. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. ఎలా ఉన్నావు? నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. నిన్ను మళ్ళీ చూస్తాను, ఇలా తాకుతానని అస్సలు ఊహించలేదు. నేను నిన్ను బాగా మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను. సరా, ఏం చేస్తున్నావు ఇక్కడ? బయట ఎందుకు కూర్చున్నావు? రా, లోపలికి వెళ్దాం. రా. రా, కూర్చో. నా ముద్దుల కూతురు. ఏంటి? తనకి నాతో ఆడుకోవాలనుంది. తనకి నా అవసరం ఉంది, అందుకే ఇక్కడికి తిరిగి వచ్చింది. నువ్వు కలకన్నట్టున్నావు. కొంచెం ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకున్నట్టున్నావు. నిన్ను ఇక్కడికి తీసుకురావడమే నేను చేసిన పెద్ద తప్పు అనుకుంటాను. ఏంటి? నేను తనని ఇక్కడ చూశాను. నువ్వు తనను చూసావా? అవును, నాకు తెలుసు, తను ఇక్కడే ఉంది. సరా. లేదు, నువ్వు అనుకున్నట్టు కాదు రిచర్డ్. నేను తనని చూశాను, తను ఇక్కడే ఉంది. మంచిది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిద్రపోతావా? హలో. అప్పుడు నేను మాట్లాడలేకపోయాను, ఎందుకంటే నాకు చాలా అర్జెంట్ పని ఉండడం వల్ల విడిపోయాను. నీకు ఈ నెంబర్ ఎలా దొరికింది? ఇదేం పెద్ద విషయం కాదు. కొన్ని విషయాలు నువ్వు నమ్మలేదు కదూ, అవి ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. నువ్వు చాలా లేట్ చేసావు. ఏంటి? నువ్వే మమ్మల్ని ఫాలో చేస్తున్నావా? తను మాకు చెందింది రిచర్డ్. నేను చెప్పే జాగ్రత్తగా విను. నా చెల్లెలికి దగ్గరగా నువ్వు వచ్చావంటే... హలో హలో, దొరికావంటే చచ్చావురా నువ్వు.
ఓ భగవంతుడా, నేను భయపడిపోయా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. అక్కడి నుంచి చూసి చూసి మీరు అలసిపోయారా? నీ సిస్టర్ గురించి మాట్లాడాలి. తన గురించి ఏం చెప్తారు నాకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ రాకూడదు. నిజంగానా? నువ్వు తనతో పాటు ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం. అది సేఫ్టీ కాదు. నీ ఫ్రెండేనా రాత్రి నాకు ఫోన్ చేసి మాట్లాడింది? తన చుట్టూ చాలా విషయాలు జరుగుతున్నాయి. తనని ఎన్నో విషయాలు మారుస్తున్నాయి. ఈ ఇంట్లోకి నువ్వు వెళ్ళుండకూడదు. సరే, కానీ మీరంతా ఎందుకు ఇలా ఆటలాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా మాట కాస్త విను. నీలో ఆ దయ్యం పద్ధతులు దిగనేకూడదు. నువ్వు దేవుడి దయ కోరాలే గాని ఆ దయ్యంతో పాటు కాదు. ఆ దయ్యం దయ అక్కర్లేదు. నిజంగా చెప్తున్నాను, నిన్ను కాపాడడం వీలు కాదు. సరా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతోందా? పిచ్చి దాంట్లో ప్రవర్తిస్తున్నావు. సారా, ఏం జరుగుతోంది అసలు? సారా, ఏం చేస్తున్నావు నువ్వు? ఉండు, నేను ఎమర్జెన్సీ కిట్ తీసుకొస్తాను. సారా, వెళ్ళకు, ఆగు. సారా, దయచేసి పరిగెత్తకు, ఆగు. సారా, తలుపు తీ. సారా, తలుపు తీ. నీకే చెప్తాను సారా, తలుపు తీ. నేను 911 కి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడికి అంబులెన్స్ రావాలా, పోలీసులు రావాలా చెప్పు. అవన్నీ జరగకూడదంటే ముందు తలుపు తెరువు. హేయ్, నేను చెప్పేది వినిపిస్తోందా? కాసాగు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇదేం బాలేదు, నువ్వు ఇలా చేస్తుండకూడదు. అది నేను చెప్పాలి. ఇక్కడ సారా ఎవరు? మేమే. మీరు కొంచెం ఈ బెడ్ మీద పడుకుంటారా సారా? ఏం జరిగిందో నేను ఒకసారి చూడనా? ఇది జస్ట్ ఒక యాక్సిడెంట్. నాకు దాని గురించి సరిగ్గా తెలియదు. గో టు హెల్ రిచర్డ్. నేను హెల్కి వెళ్ళాలా? కాస్త లేట్ అయితే నువ్వు వెళ్ళేదానివి. సార్, తనే ట్రై చేసింది. తనను తానే చంపుకోవాలనుకుంది. ప్లీజ్ సార్, మీరు నాకు సహాయం చేయకపోయినా పర్లేదు. కాసేపు మీరు బయటికి వెళ్తారా? వెళ్ళండి. సరే, నేను వెళ్తాను. అని చెప్పేది నిజమేనా? ఇది మీకు మీరుగానే చేసుకున్నారా? ఇది ఒక యాక్సిడెంట్. సరే ఆగండి, చెక్ చేస్తా అన్నీ తెలుస్తాయి. మీరు ఇది ఈరోజే చేశారా? యా. కానీ ఈ స్కార్స్ని చూస్తుంటే 2 వారాల ముందు జరిగినట్టుగా అనిపిస్తోంది. మీరు ఇది జరిగిన రోజు నన్ను వచ్చి కలవాల్సింది. స్టిచ్ వేయడానికి చాలా లేట్ అయింది. ఈ స్కార్ మీ ఒంటిపై ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది.
అదే నేను చెప్పదలుచుకున్నాను దాని గురించి ఫాదర్ బర్క్, ఎస్. సార్ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అన్ని పూర్తి చేసుకుని వచ్చి మీతో మాట్లాడతాను. ఓకే ఓకే. బేస్బాల్లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరైనా గుర్తుందా? మీ అమ్మగారు నాకు బాగా తెలుసు, నువ్వు కూడా బాగా తెలుసు. నీకు సిస్టర్ ఉండాలి కదా, తన పేరేంటి? సరా. సరే, అమ్మగారు ఎలా ఉన్నారు? తను బాగాలేదు ఫాదర్, తన పరిస్థితి ఏం బాగాలేదు, అందువల్లే ఇక్కడికి వచ్చాం. తన చేతిని తనే కోసేసుకుంది ఫాదర్. అంతేకాదు అదొక యాక్సిడెంట్ అని నాతో చెప్పింది, కానీ అది అబద్ధం. ఇది వినటానికి చాలా బాధగా ఉంది. 5 నిమిషాల ముందు ఇక్కడ గొప్ప పని చేద్దామని వచ్చాను. ఇప్పటికి మంచి పని చేస్తున్నా, సంతోషపడ్డాను. ఇంతలోనే చెడ్డవాడుతున్నాను. నేను త్వరలోనే ఆవిడ కలుస్తాను. అది 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 యా అది మంచి విషయమే. యా అది మంచి విషయమే, చాలా మంచి విషయం. పక్క స్ట్రీట్లో ఉన్న ఇల్లు మీకు తెలుసు కదా? నాకు బాగా తెలుసు. 6:30కి అక్కడ రావచ్చా? పర్లేదు, రండి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఫాదర్. తర్వాత కలుస్తాను. నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఇక్కడ జరిగేదంతా నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? ఇది నేను నిన్ను అడగాల్సింది. అంతా మారిపోయింది. నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు నీకు ఖచ్చితంగా సహాయం కావాలి, అది నువ్వు మర్చిపోకూడదు. నాకు ఎవరి సాయం అవసరం లేదు. నా చెయ్యి కట్ అవ్వడం జస్ట్ ఒక యాక్సిడెంట్ అంతే. ఓకే, అలాగైతే సంతోషం. నిన్న రాత్రి ఒక భయంకరమైన కల వచ్చింది. నేను వెళ్ళి ఎవరిని చూసొస్తాను. ఫాదర్, వచ్చినందుకు సంతోషం. లోపలికి రండి. థ్యాంక్ యూ రిచర్డ్. కూర్చోండి ఫాదర్. అలాగే అలాగే. చాలా సంతోషం. కాఫీ, టీ మీరేం తీసుకుంటారు ఫాదర్? వద్దు, అవేం వద్దు. నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. మంచిది, వెళ్ళి తీసుకురా. నాతో రా సారా. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? దీన్ని బాగు చేయాలనుకుంటున్నాను. ఏదో అంటున్నావు. ఫైన్. సారా, నీకు నేను జ్ఞాపకం లేదు తెలీదు. నేను ఫాదర్ బర్గ్ని. నీ బ్రదర్ రిచర్డ్తో మాట్లాడి వెళ్దామని వచ్చాను. అలాగే నిన్ను కూడా చూసి వెళ్దామని వచ్చాను. నిజం చెప్పాలంటే నేనేమి రిలీజియస్ పర్సన్ని కాదు ఫాదర్. దాని గురించి మాట్లాడదు, వేరే దేని గురించి అయినా మాట్లాడు. నేను చాలా మంచి శ్రోతను. ఎవరు ఏం చెప్పినా నిదానంగా వింటాను. రిలాక్స్గా మీరేం మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు. రిచర్డ్ ఇక్కడ ఉండడం బాగుండదు అంటే చెప్పు. నువ్విక్కడ మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్తే చాలా మంచిది. సరే ఫాదర్, మీరేం చెప్తే అలాగే చేస్తాను. నీ చేతికి కొట్టు ఉండడం చూశాను. అదేంటో నాకు కొంచెం వివరంగా చెప్పగలవా? నేనే నా చేతిని కట్ చేసుకున్నాను. యా, రిచర్డ్ నాతో చెప్పాడు. దీని గురించి ఏమనుకుంటున్నావో నీకు తెలియాలి కదా. తనేమనుకుంటే నాకెందుకు? తన గురించి నాకు అనవసరం. రిచర్డ్ నాతో చెప్పాడు రాత్రిపూట నువ్వు పడుకోవటం లేదని. నువ్వులాగా లేవని నాతో చెప్పాడు. లాస్ట్ ఇయర్ నా కూతుర్ని నేను కోల్పోయాను. ఆ తర్వాత నా హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత టు బి ఆనెస్ట్ నా సమస్య ఏంటో నేనే స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు. నిజంగా నాకు ఇవేవీ తెలియవు. నువ్వు వాటి గురించి వివరంగా చెప్తావా? దాని గురించి మాట్లాడడానికి ఏముందని? నువ్వు జరిగిన వాటి గురించి మాట్లాడడం తప్పేమీ లేదు. వీటి గురించి నేను ప్రేర్ చేద్దాం అనుకుంటున్నాను. నీ మైండ్ సెట్ అంతా మార్చుకోమని చెప్పడానికి మాత్రం నేను రాలేదు. ఆ ప్రభువును మనసులో తలుచుకున్నావంటే నీకంతా మంచి జరుగుతుంది. నిన్ను ఓవర్గా పుష్ చేస్తున్నామో నాకు అనిపిస్తోంది. కొన్ని సమయాల్లో అలాగే ఉంటాను. లేదు, అలాంటిదేం లేదు. ఇందులో ఏం తప్పులేదు ఫాదర్. మీ బ్లెస్సింగ్ ఉంటే మంచిదేగా. ఆల్ రైట్, ఇలా చూడమ్మా, ఏదీ తప్పు కాదు. నమ్మకమే చాలా ముఖ్యం.
ఆ ప్రభువు నేను ఏవి ప్రార్థిస్తున్నాను అంటే ఈ బిడ్డను మనస్ఫూర్తిగా దీవించండి. ఏమైంది? ఫాదర్ ఫాదర్ మీరు బానే ఉన్నారు కదా? ఫాదర్ మీకేం కాలేదుగా? ఫాదర్ ఫాదర్ మీరు బానే ఉన్నారు కదా? ఇప్పుడు నేను ఏవి చేయలేను. ముందు నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఏంటి ఫాదర్ ఒక్క నిమిషం ఆగండి. ఫాదర్ కాస్త ఆగండి. నేను ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఏంటి ఇవాళ నేను ఖచ్చితంగా రాలేను. కానీ నాకు ఒకటి తెలుసు, ఈఎఫ్ఐలో ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పేరు ఫాదర్ ఫ్రాన్సిస్ క్యాంబెల్. ఇలాంటి విషయాల్లో ఆయనే గొప్ప ఎక్స్పర్ట్. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. పేషేషన్ అన్బిలీవబుల్. సహాయం కోసం ఇన్ని తీసుకొస్తే ఈ ఇంటి నుంచి భయపడి పారిపోతున్నాడు. ఇటువంటి ప్రీస్ట్ సహాయం ఇప్పుడు నాకు అవసరం లేదు. మానసిక వైద్యులే దీన్ని సరిచేయగలరు. ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నీ చేయి కోసుకోవాలనుకుంటున్నావా? ఇదంతా నీకు అనవసరం. సరా నువ్వు చేసేది అసలు బాలేదు. నీకిది అర్థం కాదులే. నా అవసరం నిన్ను నువ్వు ఏంటంటే, చంపుకోవాలనుకుంటున్నావా? నేను తనతో ఉండాలనుకుంటున్నాను. తను ఇక్కడే ఉంది. ఓ తను ఇక్కడే ఉందా? ఇక్కడే ఉందంటున్నావు అంతేగా? సరే ఓకే. చిన్న పాప ఎక్కడున్నావు? నువ్వు వెంటనే నా దగ్గరికి రా. లేదు సారా, నా కంటికి తను కనపడడం లేదు. ఒకవేళ తను మన కోసం ఇక్కడ దాక్కుని ఉందేమో చూద్దామా? లేజీ హలో. లేదు, తను ఇక్కడ కూడా లేదు. ఒకవేళ ఇక్కడ ఉందేమో. లేదు, ఇక్కడ కూడా లేదు. ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఇక్కడ ఉందా? ఇక్కడ ఏమైనా దాక్కుని ఉందా? ఓకే. నా ఫ్లాష్ లైట్ ఎక్కడికి వెళ్ళింది అది? నేను వెళ్ళి చూస్తాను. రిచర్డ్, దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. రిచర్డ్, ఎక్కడున్నావు? కాస్త బయటకు వస్తావా? గ్రేట్. సరదాగా అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఉన్న మురికి భయంకరంగా ఉంది. సరా, నాకిదంతా ఒక కలలాగా ఉంది. చిన్న పనుంది, వెళ్ళొస్తాను. మమ్మీ, లిసీ, రోజు నువ్వు తినకపోతే హాస్పిటల్కి వెళ్ళాలని డాక్టర్ చెప్పారు తెలుసా? నువ్వు నా కూతురు అయ్యుండి నా మాట అస్సలు వినకపోతే ఎలా చెప్పు? అమ్మా అలా ఏం లేదమ్మా. లిసీ, నేను మన బిడ్డను వదిలి వెళ్ళాలనుకోవడం లేదు. అలా చేసేలా చేయకు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అదంతా నాకు తెలీదు, కానీ నువ్వు త్వరలోనే నయం అవ్వాలి. ఇదిగో ఎక్స్ట్రా పిల్స్ తీసుకో. నాకు చాలా టైర్డ్ గా ఉందమ్మా. కానీ
కానీ ఆ రోజు మీరు నన్ను అలా చంపుండకూడదు. నన్ను క్షమించు. నేను నిన్ను కాపాడాలనుకున్నాను, అందుకే అలా అంతా చేశాను. నీ తప్పే. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్. ఆ రోజు జరగకుండా ఉంటే బాగుండేది. బేబీ, ఐ లవ్ యూ బేబీ. మీకు ఏం కావాలి? బీర్, వోడ్కా ఏదో ఒకటి ఇవ్వండి. ఏదైనా పర్టికులర్గా చెప్పండి సార్. రమ్, జిన్, వైన్ ఏదో ఒకటి ఇవ్వండి సార్. కాస్త తొందరగా ఇవ్వండి, నేను ఏదో ఒకటి తాగాలి. ఓకే. మిసెస్ బేలీ, మిసెస్ బేలీ. ఫాదర్, భయం పెట్టావు కదా బేలీ. స్టడీ రూమ్లో నాకు కొంచెం పని ఉంది, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇంతకు ముందు నేను నిన్ను చూడలేదే. నేను నిన్ను ఇప్పుడు చూడలేదు. నువ్వు ఈ ప్లేస్కి కొత్త అనిపిస్తుంది. అవును, లాస్ట్ వీకే మేము ఇక్కడికి వచ్చాం. ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా విసుగుతో వచ్చేవాడిని. ఎందుకో తెలీదు, నేను చూడగానే నీతో మాట్లాడాలనిపిస్తోంది. సరే, నీ వయసు ఎంత ఇప్పుడు? సరేనే ఏజే. హే బడీ, ఇంకో విస్కీ ఇవ్వండి. అంతేకాదు, ఈ అమ్మాయి ఏమడిగితే అది కూడా ఇవ్వండి. హలో, మీరు రీచ్ అయింది ఫాదర్ ఫ్రాంక్ క్యాబెల్ ఫోన్. మీరు చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పండి. హాయ్ ఫాదర్ ఫ్రాంక్, నేను ఫాదర్ జేమ్స్ బర్క్ని. లాస్ట్ ఇయర్ మనం ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపాం కదా, అప్పుడు మన ఇద్దరం కలిసాము. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఫాదర్, ఒక దుర్భరమైన విషయాన్ని చూశాను. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కావలసిన ఒక కుటుంబాన్ని కలవాల్సి వచ్చింది. పేరు సరారా. దీన్ని మీకు ఏ విధంగా చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను ఒక విషయాన్ని అక్కడ చూశాను. తను నాతో మాట్లాడింది. దీనికి త్వరలో ముగింపిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్, ఇది చాలా అర్జెంట్. ఇంతకు మించి ఏం చెప్పాలో తెలియటం లేదు. తర్వాత నా ఫోన్ నంబరు 6325926789. ప్లీజ్, మెసేజ్ ఏమైనా దొరికితే నాకు వెంటనే కాల్ చేయండి. మిస్సెస్ బేరీ, తను ఇంటికి వెళ్ళింది. మీరెవరు? మా ఇంట్లో మీకేం పని? చాలా స్ట్రాంగ్గా అన్నట్టుంది. అవును, నేను చాలా స్ట్రాంగే. నేను ఎప్పుడూ స్ట్రాంగే. నీకు అది తెలీదు. ఇంకొకటి తీసుకుంటా. ఒక్కో డ్రింక్ ఎంత కాస్ట్లీనో తెలుసా? నాకు తెలుసు. మొత్తం డబ్బులు అయిపోయినా కూడా నాకు కావాల్సింది నేను తాగుతాను. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నిజంగానా? ఐ మీన్, యా. సరే, నేను బయట వెయిట్ చేస్తాను, వస్తావా? ఆల్ రైట్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. పని పూర్తయిన వెంటనే నేను వచ్చేస్తాను.
నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ఏమంటున్నావు? నేను చెప్పినా నీ మంచిగా చెప్తాను. నువ్వేమి బ్యాక్ఫైర్ చేయొద్దు. నువ్వు కానీ అడ్డు రాకపోతే దాన్ని ఈజీగా ముగించవచ్చు. నీకేం కావాలో ఆ దారి వెతుక్కుంటూ వెళ్తున్నావు. అలాగే వెళ్ళు. నా దారికి మాత్రం అడ్డు రావద్దు. తర్వాత నువ్వే బాధపడతావు. నువ్వే నిర్ణయించుకో. ఏంటి అర్థమైందా? నన్ను నువ్వు ఫాలో చేస్తున్నావు కదా? నిన్నెప్పుడు ఫాలో చేస్తూ ఉంటాను. ఇవాళ, రేపు, ఎల్లుండి ఎప్పుడైనా సరే నేను ఫాలో చేస్తాను. నువ్వు చేసిందేమి అసలు బాగోలేదు. నువ్వు చేస్తున్న పని నీకు మంచిది కాదు. నేను నీకు ముందే చెప్పాను. ముందు నువ్వు ఎవరో చెప్పు. ఎందుకోసం ఇదంతా చేస్తున్నావు? ఎందుకు అనవసరంగా నా కుటుంబంతో ఆటలాడుతున్నారు? కొన్నాళ్ళైనా సరే నువ్వు ఒక మంచి మనిషిగా నడుచుకోమని నేను నీతో చెప్పాను. కొన్ని విషయాలు మిమ్మల్ని వెంటాడి మీ కుటుంబంలోకి అవి చేరాయి. నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది. నిన్ను ఈరోజు చంపేస్తాను. నాకు కాల్ చేసి బెదిరిస్తున్నావు. నా చెల్లెల్ని అది అనవసరంగా. నేను చేయలేదు. నీకు అర్థం కావడం లేదు. వీడు నన్ను ఫాలో అవుతున్నాడు. నిన్ను వదలండ్రా. నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఓకే. నేను కాస్త అర్జెంటుగా వెళ్ళాలి. ఫాదర్, క్షమించండి, నా చార్జర్ని ఇక్కడే వదిలేశాను. ఫోన్లో చార్జ్ వేరే లేదు, అందుకే మీతో. ఫాదర్, నమ్మకం ఉన్నా సరే, నమ్మకం లేకపోయినా సరే కొన్ని విషయాలు చూస్తే ప్రాణాలతో ఉండలేం. ఎలా కనిపెట్టావు నువ్వు? నేనేం చెప్పినా తను వెళ్ళలేదు. చావు తనని వెతుక్కుంటూ వస్తోంది. ఎలాగైనా అది ఆపాలి. అలా జరగనివ్వకూడదు. చీకటి వైపు నడవడం ప్రారంభించి ఇప్పుడు చీకటిలోకే వెళ్ళిపోయారు. లోకం అంతమవుతోంది. నువ్వే మొత్తం చూసుకోవాలి. సారా, ఏం జరుగుతోంది ఇక్కడ? నేను తల్లి కావాలి. సాయం చేయమని నేను నిన్ను తప్ప ఇంకెవరిని అడగగలను చెప్పు? ఏం జరుగుతోంది ఇక్కడ? మనకి బేబీ రాబోతుంది రిచర్డ్. తనకి నువ్వే సహాయం చేయాలి. ఎలాగైనా తనని కాపాడాలి. తనకి అలాంటి దారుణం జరగకూడదు. వాళ్ళు చాలా పాపం. వాళ్ళకి ఇలాంటి సంఘటన జరగకూడదు.
హే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంటి? నువ్వు ఓకేనేగా? మీరెవరు? నీ కార్ని నా ఇంటి ముందే పార్క్ చేసావు. నువ్వు మందు కొట్టావా? లేదు. నువ్వు నా డ్రైవేని బ్లాక్ చేసావు. వెంటనే మూవ్ చేస్తావా? అలాగా? నువ్వు మూవ్ చేస్తేనే నేను నా కారు తీయగలుగుతాను. వేదవా. ఫాదర్ ఉన్నారా? ఫాదర్ లోపల ఉన్నారా మీరు? హలో. అతను కళ్ళేటి రిచర్డ్. ఏంటి? అతను నాలుగు కోసుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నువ్వా ఇచ్చేసింది? నువ్వేనా? నేను చెప్తాను లాంటి వాడిని, ఒక మెసేజర్ని. నీ దగ్గర అయినా సరే, ఆయన దగ్గర అయినా సరే, ఇంకోటి దగ్గర అయినా సరే మెసేజ్ మాత్రం చెప్పాను. నువ్వు చెప్పేది ఏది జరగదు. చెప్పండి సార్, ఎవరిని కలవాలి? ఫాదర్ బర్క్ మీ పేషెంటే కదా, ఆయన గురించి కాస్త తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, యా. ఫాదర్ బర్గ్ గురించి తెలుసుకోవాలా? అవును, ఆయన కోసమే. ఫాదర్ బర్గ్ని నేనే అటెండ్ చేస్తున్నాను, డాక్టర్ క్యాథరిన్. మంచిదైంది నేను మిమ్మల్ని ఇక్కడ కలవడం, చాలా సంతోషంగా ఉంది. సరే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు అసలు ఏది తెలియదా? మీరు ఆయన రిలేషన్ కాదా? బంధువు కాదు, ఆయన నాకు ఒక ఫ్రెండ్ అంతే. సరే ఓకే, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఫాదర్, ఆయన ఎందుకు ఇలా చేశారు, అసలు కారణం ఏంటో మీకేమైనా తెలుసా? అందులో ఏం రాశారు? ఫైన్ ఫాదర్ క్యాంబెల్. అదెవరు? నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. ఏం చేస్తున్నారు మీరు? నేను అడుగుతున్నాను కదా. మీరు నన్ను ఏమీ చేయలేరు. మీరందరూ చనిపోతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను ఖచ్చితంగా తరిమేస్తాం. ఈ శరీరం నుంచి బయటకు పంపేస్తాం. నిన్ను ఎలాగైనా బయటకు పంపుతాను. ఆ దేవుడు పేరుతో నిన్ను ఈ భూమి మీద పెత్తనం చెలాయించనివ్వను. నువ్వు ఓడిపోతావు. నెమ్మదిగా బయటకు వెళ్ళు. డిమానిక్ ఫినామినా అనేది ఉన్నట్టుగా ఈ ఫుటేజ్ మీకు ఖచ్చితంగా రుజువు చేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో, ఏమి నిర్ణయించుకున్నారో నాకు తెలియదు. ఇంతకుముందు దీని గురించి మీరు విన్నారో చూసారో నాకు తెలియదు. దీని గురించి మీకు అంతా వివరంగా చెప్పి మీరు నమ్మగలిగేలా నేను చేయగలను. మన మనసులు నమ్మితేనే ఇటువంటి పనులు మనం చేయడానికి సిద్ధమవ్వగలం. ఈసారి ఇటువంటి పనులు జరిగేటప్పుడు ఏమంటున్నారు? మీరు వస్తారా? చేయించండి. దీనికోసం నేను టూర్ జరపడం లేదు. ఎందుకని? ఇది ఒక మంచి ప్రశ్నే. దీని ఆన్సర్ చాలా సింపుల్. ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు, దాన్ని మేము బయటకు తరిమేసేటప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది. ఆ చోట్లో దీని గురించి తెలియని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు దీనివల్ల బాధింపబడచ్చు. అందుకు మేము అనుమతించాం. ఇంకేమేం జరగచ్చు? ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు అక్కడ సంబంధం లేని పెరికోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అది దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇది వింటుంటే నాకు నవ్వు వస్తుంది. ఈ డిమానిక్ ఫినామినా గురించి నవ్వటానికి ఏమీ లేదు. ఇప్పుడు మీరు వేరే విధానంలో ఇది అబద్ధం అని నిరూపించాలనుకుంటే అందుకు తగిన ఆధారాలతో మీరు రండి. ఒకవేళ మీరు నన్ను ఫ్రాడ్ అని చెప్పినా కూడా చెప్పి వెళ్ళొచ్చు. లేదంటే మీరు దీంట్లో ఉండే నిజాన్ని తెలుసుకోండి. ఈ విషయానికి సంబంధించి నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకమా? అవును, నాకు తెలుస్తోంది. మీ అందరికీ ఉన్నది సైంటిఫిక్ మైండ్, అందువల్ల దీన్ని అంగీకరించడం కష్టమే. ఇది వింటే మీకు కోపం రావచ్చు, కానీ మేము ఈ వీడియో ఆడియో అన్నీ సబ్మిట్ చేసినా మీరు ఇలాగే అనుకుంటారు. మేమేం చేయలేం. మీరు నమ్మితేనే జరుగుతుంది.
ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మాట్లాడిన వారందరికీ క్లాప్ చేద్దాం. ఫాదర్ ఫ్రాన్సిస్, నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను. ఫాదర్ జేమ్స్ బర్కన్ మీరు నాకు సాయం చేయగలరని చెప్పారు. లాస్ట్ నైట్ ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. నీకు నేనేం చేయాలి చెప్పు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. అది మీరు నాతో వస్తే మీకంతా అర్థమవుతుంది. సారీ, నాకు రేపు 6 గంటలకు ఒక ముఖ్యమైన పని ఉంది. నువ్వేం చేస్తావంటే ఒక అపాయింట్మెంట్ లేదు తీసుకో. లేదు లేదు, ఇది చాలా అవసరం. వెయిట్ చేయలేను ఇందుకోసం. ఓకే, ఏంటో చెప్పు. ఆయన మా ఇంటికి వచ్చాడు, దేన్నో చూశాడు, దాన్ని చూసి భయపడిపోయాడు. తర్వాత ఆయన నాలుకను ఆయనే కోసేసుకున్నాడు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఏది మాట్లాడలేకపోతున్నాడు. అక్కడ కూడా డెమోనిక్ సమస్య ఉందా? అంతా సర్దుకుంటుంది. నువ్వు త్వరగా రా. ఓకే, అంతా సెట్ అయిపోయింది. సరే చెప్పు. ముందు రిలాక్స్ అవ్వు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మా చెల్లెలు సారాకి తన కూతురంటే చాలా ఇష్టం. తన భర్త చనిపోయాడు, అలాగే తన కూతురు కూడా చనిపోయింది. న్యాచురల్ డెత్తేనా? తనే చంపేసింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అంటాను. నాకు అలాగే అనిపించింది. తనకేదో జబ్బు చేసింది, అందుకే అలా చేసింది. తనకు సాయం చేస్తున్నాను అనుకుని అలా చేసింది. తను నిద్రపోతున్నప్పుడు తన కంటికి తన కూతురు కనపడింది. తనకి సాయం చేయాలనుకుంది. మా చెల్లెలు సారా దాన్ని పూర్తిగా నమ్ముతోంది. నాకు అర్థమైంది. తనను కాపాడడానికి తను తీసుకొని మా పాతింటికే మేము వచ్చేసాం. ఉన్న ప్రదేశం మారితే ఏదైనా లాభం ఉంటుందని, తను తన గతాన్ని మర్చిపోయి తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతుందని అనుకున్నాను. కానీ తన కలే తనకు శత్రువు అయింది. ఆ కళ చివరికి నిజమైంది. తన పరిస్థితి చాలా దారుణంగా మారింది. తన లోపల వేరే ఇంకో గొంతు వినిపించడం మొదలైంది. కాసేపు నార్మల్గా ఉంటుంది, కాసేపు అబ్నార్మల్గా ఉంటుంది. కత్తితో తన చేయి తనే కోసుకుంది ఒకసారి. తనే కోసుకుందా? తరువాత నేను కొన్ని విచిత్రమైన గుర్తుల్ని చూశాను. ఎటువంటి సింబల్స్ అవి? నేను చెప్పలేకపోతున్నాను. నేను ఇంతకుముందు ఇటువంటి గుర్తులేవి చూసింది లేదు. తన శరీరం మొత్తం అవే ఉన్నాయి. ఒకలాంటి గాయాల్లాంటివి ఉన్నాయి. అవి ఎటువంటివంటే ఒకలాంటి బ్రాండ్ లాంటివి, దుష్ట శక్తుల యొక్క బ్రాండ్స్ లాంటివి. నాకు దాన్ని డ్రా చేసి చూపించగలవా? అదేమిటో నేను చూడాలి, అందుకే. మీరు షూర్గా చెబుతున్నారా? అవును, నాకు ముందు నమ్మకం లేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి? 2వ మార్క్ నువ్వు పెట్టావే, అదే చెబుతున్నాను. ఏంటది? ఇది చాలా రేర్ అయినది. నా జీవితంలో దీన్ని ఇంతవరకు చూడలేదు. దానికి అర్థం ఏంటి? అదేంటంటే, అకార్డింగ్ టు మిత్ దీన్ని హెల్ ప్రిన్స్ అని అంటూ ఉంటారు. ఏ రూపంలోనైనా వచ్చి ఎటువంటి సమస్యలైనా అది సృష్టించగలదు. కొన్ని ముఖ్యమైన డిసీజులు ఉన్నాయి, వాటితోనే ఇది పనిచేస్తుంది. ఇది మిస్టేక్గా కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇదంతా ఒక ప్లానే. ఇది నేను చూడలేదు అని చెప్పింది మనుషులకు సంబంధించి. ఇంతకుముందు నేను దీని గురించి బుక్లో చదివాను, అందులో అంత డీటెయిల్గా ఉంది.
మనకి ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయి. యా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదంతా వెళ్లే దారిలో మాట్లాడుకుందాం. దేవుని నామం వలన చెప్తున్నాను, ఏ చెడు ఆత్మ నన్ను అంటకూడదు. ఇక్కడ ఉన్న చెడు శక్తుల దగ్గర చెప్తున్నాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా దేవుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. తను నన్ను రక్షిస్తాడు. నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఈ ప్రపంచంలో ఎవ్వరు నన్ను ఏమీ చేయలేరు. నువ్వు అలా చూస్తూ ఉండాల్సిందే, నన్ను ఎవరు అడ్డుకోలేరు. దేవుడి కంటే నువ్వే గొప్ప శక్తివి కాదు. ప్రభువు నన్ను కాపాడు. ఈ ఆత్మ నన్ను ఏం చేయకూడదు. నువ్వే నన్ను రక్షించాలి. ఈ ప్రపంచం నుంచి ఎలాగైనా తనని తరివేయండి. మౌలి, 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 మీరేనా నన్ను కాపాడింది? మౌలి, మీ వల్లే నేను మళ్ళీ మామూలుగా మారాను. తన నుండి మీరు నన్ను కాపాడారు. ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. దేవుడి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. మన అందరం దేవుని పిల్లలం. దేవుని వల్లే మన అందరం జీవిస్తున్నాం. మనకి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తనే రక్షిస్తాడు. ఆల్ ఇస్ వెల్. నాలో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయి. దీని అంతటికి కారణం మీరే మౌలి. మీరు నాలోని ఈవిల్ని చూశారు. ఆ ఈవిల్ని నా నుండి తరిమేశారు. కానీ మీరు చూడాల్సింది ఇంకా ఉంది. నా వెనక్కి రండి. రిచర్డ్, ఇకపైన అన్ని విషయాలు మేం చూసుకుంటాం. నువ్వు ఎక్కడే ఉండు. వద్దు, ఇది నేను కూడా కలిసే చెయ్యాలి. ఓకే. ఏంటి ఇలా దుర్వాసన వస్తుంది? సారా, ఇక్కడ చాలా దారుణమైన వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఇక్కడ చాలా విషయాలు నేను చూడాలి. అవి తెలుసుకున్నాకే పని చేయగలను. ఇక్కడ ఏదో డెడ్ బాడీ ఉంది. ఇక్కడ బేస్మెంట్ ఉన్నట్టుగా ఉంది. అక్కడ కూడా ఒక సమస్య ఉంది. అదంతా ముందు సరి చేయాలి. అవును, అండర్ గ్రౌండ్ లోనే డ్రైనేజ్ ఉంది. అది బాడీ స్మెల్ కాదు, ఏదో ఒకటి అయి ఉండాలి.
ఈ ఆత్మకు శాంతి కలగాలి. ఓ ప్రభువా, మీ పాదాలకు అంకితం చేస్తున్నాను. అది సారా కాదు కదా? తను మా నైబర్. ఏం చేస్తున్నావు? పోలీసులకు కాల్ చేస్తున్నాను. ఫోను కింద పెట్టు. ఎందుకు? ఈ చోట్లో ప్రమాదకరమైన ఈవిల్ ఉంది. అనవసరంగా వాళ్ళ ప్రాణాలు కూడా బలి చెయ్యకు. ఇందులో రీడింగ్ చాలా దారుణంగా ఉంది, ఎక్కువగా ఉంది. దూరంగా వెళ్ళు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారా, రీచర్డ్ అక్కడే ఉండు, రావద్దు. నువ్వసలు ఎవరో చెప్పు. నీ పేరేమిటి అని నేను అడుగుతున్నాను. నేను ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేను. పిచ్చి పిచ్చి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. చెప్పింది అర్థమైందా? ఎందుకని వీక్గా ఉండే వాళ్ళని హింస పెడుతున్నావు? ఎవరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీ పనేంటో చూసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నట్టుంది. అన్నిటికీ కారణం నిన్న జరిగిన సంఘటనే. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు చెబితేనే నాకు అర్థమవుతుంది. నిన్న రాత్రి నేను తాగడానికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని అక్కడే విడిచిపెట్టి వచ్చేసాను. తర్వాత నేను ఇంటికి వచ్చిన కాసేపటికి ఆ అమ్మాయి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. తను నేను ఒకటిగా ఉన్నాం. అంత అయిపోయిన తర్వాతే తెలిసింది ఆ అమ్మాయి ఇప్పుడేం చేసేది? దీని విధానాలా మరేమన్నారు? నేను చాలా మందికి సాయం చేశాను రిచర్డ్. వాళ్ళంతా దీన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ఎన్నో బాధలు కలుగుతాయి, ఎన్నో కష్టాలు కలుగుతాయి. ఏం జరిగినా మనోధైర్యంగా ఉండాలి. ఏదేమైనా దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఉన్న సమస్యలు చాలా అన్నట్టు ఇది చాలా అసహ్యంగా ఉంది. అయితే మనం దాన్ని కనిపెడదాం. సారాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను ప్రయత్నించాలా? దానికోసం ప్రయత్నిద్దాం. తన సమస్య ఏంటో తెలుసు కదా. తను అందరినీ చంపేస్తుంది. తను చేసిన పని ఏంటో మీకు అర్థమవుతుందా? ఇలా ఉన్నప్పుడు నేను ఎలా వెళ్ళను? ఇంతకంటే కఠోరంగా జరగచ్చు. ఏమైనా తను నీ చెల్లెలు. ఇప్పుడు ఆమె దారుణమైన ఈవిల్ కంట్రోల్లో ఉంది. అర్థం చేసుకో. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఏమిటి, అర్థమైందా? చాలా బాగా అర్థమవుతుంది. ఓ మై గాడ్, అసలేంటిదంతా? తన చుట్టూ అన్నీ ఉన్నాయి.
అనవసరంగా నన్ను విసిగిస్తున్నారు. మర్యాదగా నన్ను విడిచిపెట్టండి. నువ్వు ఎక్కడి నుంచి బయటకెక్కడికి వెళ్ళలేవు. నేను ఇదంతా ఒక కారణం కోసమే చేస్తున్నాను. నన్ను ఎవరు అడ్డుకోలేరు. తన బిడ్డని చంపిన ఒక తల్లికి సరైన శిక్ష పడాల్సిందే. ఆరోగ్యం బాలేదంటే చంపేస్తుందా? ఇది వీక్ అయిన మనస్తత్వం. ఇలా ఎవరు బతకకూడదు. తన సోల్ ని మేము తీసుకుంటాం. తనని ఏం చేయాలో మాకు తెలుసు. ఇదంతా కేవలం కల. అవి చెప్పేవేవి వినిపించుకోకు. ఇలాంటప్పుడే అవి అబద్ధాలు ఎక్కువ ఆడతాయి. నిజమే, కానీ దీనికి సంబంధించిన వారికి ఇది అబద్ధం కాదు, నిజమని బాగా తెలుసు. ప్రతిసారి మేము అబద్ధం చెప్పం. ఇప్పుడు ఆ అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఎలిజబెత్ని చంపింది నువ్వే కదా. తను తప్పు చేసినా కూడా అది నీకు అనవసరం. చెప్పేది విని తనని హింస పెట్టొద్దు. నీ ట్రిక్కులన్నీ మా దగ్గర పనిచేస్తాయి అనుకున్నావా? నీ పేరు బిల్లాయర్. ఫాదర్ ఆఫ్ లైస్ దగ్గర పని చేస్తూ ఉండేవాడివి. నువ్వు ఎవరో ఏమిటో నేను కనిపెట్టాను డేవా. నేను చెప్పేది మాత్రం విను. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి? మా పని పూర్తవగానే మేము వెళ్ళిపోతాం. అనవసరంగా మాకు అడ్డు రావద్దు. నువ్వే ఇబ్బంది పడతావు. నువ్వు ఒక ఫాదర్ గా ఉండి ఇలా చేస్తున్నావు. నీకు జ్ఞానం లేదా? ఇలా చూడు, ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతులు మేము. అర్థమైందా? తప్పు చేసిన వాళ్ళకి శిక్షను విధిస్తాం. చేసేది న్యాయమేనా? మా దారి కట్టు రావద్దంటే నీకు అర్థం కావడం లేదా? అనవసరంగా ఎందుకు ఇలా చేస్తున్నారు? హే, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇదంతా కలయి ఉంటే బావుణ్ణు. తను చెప్పేదంతా నిజమే కదా? ఎందుకు అడుగుతున్నావు? ఇంతసేపు మీతో మాట్లాడిందంతా నిజమే కదా? నో, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుస్తోంది. దేవుడు చాలా మంచివాడు రిచర్డ్. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఆయన కోరుకుంటాడు. కానీ కొంతమంది అలా ఉండరు. ఇంపెర్ఫెక్ట్గా ఉండడం ఎంత వీక్నెస్ నీకు తెలుసా? మంచికి మంచి, చెడుకి చెడు. వెల్, ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలి? తను చనిపోయిందా? లేదు, తను ఇంకా లేవలేదు. కానీ తనని ఎంతసేపు ఇలాగే మనం బంధించగలం అర్థం కావట్లేదు. ఫాదర్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పు. తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే తను లేచిన తర్వాత ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. మనం మన సాయశక్తుల కన్నా ఎక్కువే ప్రయత్నించాం, కానీ ఏమీ చేయలేకపోతున్నాం. తన కండిషన్ చాలా కాంప్లికేట్ అవుతూ వెళుతోంది. అన్నీ మారిపోతున్నాయి. తను ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది? తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి చెబుతున్నావా? కానీ రిచర్డ్ ఈ విషయాలన్నీ మనకు చెప్పారు కదా. ఇప్పుడు కడుపులో ఉన్నది ఒకరోజు వయసు గల బిడ్డ. ఇది నిజంగానే ఒక పెద్ద మిరాకిల్. ఇదొక మిరాకిలా? దీన్ని మనం అసలు జరగనివ్వకూడదు. ఎందుకలా అంటున్నావు? దానికి పెద్ద కారణమేం అవసరం లేదు. నేను చెప్తున్నాను. దీన్ని మనం ఆపగలం అనుకుంటున్నావా? దాన్ని చంపమంటున్నావా? ఎస్. అప్పుడు అతన్ని చంపాలి. ఒక తల్లిని బిడ్డని చంపమంటావా? ఇది తప్ప వేరే దారి లేదు. ఇదంతా నాకు అనవసరమైన పని. రిచర్డ్, రిచర్డ్, వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు. ప్లీజ్, నేనెందుకు నీకు సాయం చేయాలి? నువ్వు హెల్ప్ చేసి తీరాలి, లేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. నో!
రిచర్డ్, నువ్వు ఓకే కదా? ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. లేదు, అక్కర్లేదు. ఇక్కడ మీరు తనని చంపాలని చూస్తున్నారు. ఏయ్ రిచర్డ్, మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళరా. రిచర్డ్ తనకి సాయం చేయాలని నేను ట్రై చేస్తున్నాను. అలాగా? అది మీ వల్ల కాదని మీకు అర్థమైపోయింది. అందువల్ల తనను చంపబోతున్నారు. తను మీ మైండ్ రీడ్ చేయగలుగుతోంది. తను నన్ను ప్రాధేయపడుతోంది. రిచర్డ్, ఈ ఆత్మ ఎంత దారుణానికైనా తెగిస్తుంది. అనవసరంగా బుర్రపాడు చేసుకోకు. ఇలాంటి డీమన్స్ సమస్యలు మాత్రమే ఇస్తాయి. నువ్వు నన్ను నమ్మే తీరాలి. నాతో రా, నేను చూసుకుంటాను. నువ్వే అడుగు. నువ్వు అడగాలనుకున్న ప్రశ్నలు అడుగు. నీకు కావలసింది తెలుసుకో. ఆ జవాబులు నాకు కూడా ఉపయోగపడతాయి. సరా, నేను నీతో ముందే నిజం చెప్పాను కదా. తను పోయింది, తను వెళ్ళిపోయింది. తను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నువ్వు అబద్ధం చెబుతున్నావని మాకు బాగా తెలుసు డీమాన్. మా పవర్ ఏమిటో నువ్వు తెలియకుండా నా మాట్లాడుతున్నావు. పవర్ ఏంటో నువ్వు చూసావు కదా, మళ్ళీ చూపించాలా? నన్ను ఎలాగైనా కాపాడండి. మర్యాదగా ఆమె నుండి బయటకు రా. ఆమెకు ఎటువంటి సమస్యలు సృష్టించకు. ఈ భూమి మీద స్వర్గాన్ని సృష్టించడమే ఒక కళ. నీలాంటి వారు ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా ఆ దేహాన్ని వదిలి బయటకు వెళ్ళిపో. చెప్పేది విను. ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఈ ప్రపంచంలో ఉండడానికి నువ్వు అనర్హుడివి. ఆ దేవుడి పేరు నా చెబుతున్నాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. Oh my God, అసలు ఏం జరుగుతోంది? నేను చెప్పేది వినిపిస్తుందా లేదా? మనం దీన్ని వెంటనే ఆపాలి. నా మాట విను, మనల్ని ఎవరు అడ్డుకోలేరు. దీనికి ముగింపే లేదు. తలుపు తెరు, తలుపు తెరు రిచర్డ్, తలుపు తెరు. మనం ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదు. మనం వెళ్ళిపోదాం. ఇలా చూడండి ఫాదర్, మిమ్మల్ని మేమేవి అరెస్ట్ చేయటం లేదు. జస్ట్ మిమ్మల్ని విచారణ కోసమే పిలుస్తున్నాం. నువ్వు అతనితో చెప్పేవాడు కదా ఇవేవి సరిపోవని. అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఆ వివరాలన్నీ మీరు మాతో చెప్పాలి. లేదంటే అవే మీ పేక్కు చుట్టుకుంటాయి. ఫాదర్, మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా లేదా? ఓకే, నేను వాళ్ళందరినీ ఇప్పుడే పిలిచేదా? సో దయచేసి అడిగిన దానికి కరెక్ట్గా బదులివ్వండి. సో ఫాదర్ ఈ విషయంలో మీకు ఏమీ అర్థమయ్యేలా చెప్పలేరు. ఇది కెమెరాలో ఉన్న విషయం. మీరే కనిపెట్టాలి. ఎలా కనిపెట్టగలం? అంత పెద్ద ఇల్లే కూలిపోయింది. అందువల్ల అక్కడ కెమెరా పెట్టి మనం ఏమీ చేయలేం. మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ కోణంలో చూసి ఆలోచించండి. ఒక మనిషిని ఈ విధంగా కష్టపెట్టాల్సిన అవసరం నాకు లేదు. మీరు నోరు విప్పితేనే అర్థమవుతుంది. నేను ఓడిపోయాను. ఏంటి ఓడిపోయారు? ఒక ఈవిల్ని నేను అంతం చేయగలనని నమ్మి ఓడిపోయాను. ఈసారి మాత్రమే నేను తప్పు చేశాను. ఇది వినడానికి మాత్రం ఒక కథలాగా ఉంది. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటేనే దీన్ని నమ్ముతారు. నమ్మకం ఉంది. అయితే ఈవిల్ మీద నమ్మకం ఉందా? దాని మీద మీకు నమ్మకం ఉందా? నేను దేన్ని చూస్తానో, ఏది వింటానో, ఏది పీలుస్తానో అదే నా నమ్మకం. ఆ నాశనమైన ఇంట్లో నేనేదీ చూడలేదు. అక్కడ నాకేమీ అర్థం కాలేదు. అక్కడ చాలా చెడ్డ వాసన వస్తుంది. అది మీ ఇద్దరి మీదే. మాలీ హానిక్, అదే కదా ఆయన పేరు. అక్కడ ఆయన బాడీ మాకు దొరికింది. చాలా దారుణంగా ఉంది. అంత దారుణమైన స్థితిలో ఆయన చనిపోయారు. అయితే రిచర్డ్ సార్ ఆ శరీరం, ఆ బేబీ పరిస్థితి ఏంటి?
అక్కడ ఒకే ఒక శరీరం దొరికింది. అది నైబర్ లేడీ, మరేమీ లేదు. అక్కడ బెడ్ ఏమీ దొరకలేదా? ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? ఆ బిడ్డ పుట్టకూడదు, దాన్ని ఆపడానికే మేము ప్రయత్నించాం. ఏమంటున్నారు మీరు? అది సర్వైవ్ అయి ఉంటే. సర్వైవ్ అయ్యుంటే? మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. ఆ బిడ్డ పుట్టింది. అది ఎంతో దారుణమైన బిడ్డని నాకు తెలుసు. నేను ఓడిపోయింది అక్కడే. నీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఫాదర్ వాళ్ళ మనుషులు ఇప్పుడు లేరు. వీలైనంత తొందరలో వాళ్ళ దగ్గర నుంచి సేఫ్గా ఉండు. నేను తర్వాత చూస్తాను రిచర్డ్. నీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో. ఆ పిల్ల చాలా ముఖ్యం. తన అంతం చేయాలని చాలా మంది వస్తారు. నువ్వే స్ట్రాంగ్గా ఉండి వీటన్నిటిని కాపాడాలి. ఎందుకంటే అది మీ ఇద్దరి బిడ్డ.